నేను ప్రత్యేక పరిస్థితుల్లో నేను తెలుగుదేశం పార్టీకి చేస్తున్నప్పుడు ఒకటి నాకు వైఎస్ఆర్సీపీ నాకేమి నా శత్రువులు కాదు, నాకు వాళ్ళు ఎవరు నాకు వ్యక్తిగతంగా నేను పదే పదే చెప్తుంటాను, ప్రతి మీటింగ్లో చెప్తుంటాను, నాకు వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు లేరు. కానీ ప్రజా వ్యవస్థకి ప్రజలకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఖచ్చితంగా కేవలం సినిమాల్లోనే మన పోరాటాలు, సినిమాల్లోనే మనం గొంతెత్తి చేతులు ఎత్తాం, నిజ జీవితంలో చేయలేమా అని పడి మీరు థియేటర్లో చప్పలు కొడతారు. కాకపోతే నాకు నా మనస్సాక్షి చంపేస్తూ ఉంటుంది. నిజ జీవితంలో ఏమో ఇన్ని జరుగుతూ ఉంటుంది, నువ్వేం మాట్లాడవు. నాకు అంత శక్తి లేదు. ఇందాక ఒక ఆయన చెప్పినట్టుగానే నాకు అంత శక్తి లేదు, మీలాంటి వాళ్ళు రావాలంటే నాకు అంత శక్తి లేదు. నాదైన స్థాయిలో నాకు పరిమితమైన శక్తి ఉంది, పరిమితమైన అవగాహన ఉంది. కాకపోతే నేను కూడా దేనికి వెనకాను. ఒక సమస్యని పరిపూర్ణంగా హ్యాండిల్ చేయాలి, దాన్ని పరిష్కరించాలంటే చావుకు కూడా వెనకాను, ధైర్యంగా ముందుకెళ్ళగలను. నాకు ఏ పార్టీ కూడా ఎక్కువ కాదు, ఏ పార్టీ తక్కువ కాదు. నా ముఖ్యమైన నేను ఎవరి పక్షం, ఏ పార్టీ పక్షం నన్ను పదే 100 సార్లు అడిగినా నేను ప్రజల పక్షం, జనం పక్షం, మీ పక్షం.